నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, థర్డ్ క్వశ్చన్. రైట్ సర్క్యులర్ సిలిండర్, ఫైండ్ అవుట్ చేయాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి అమ్మా, సర్క్యులర్ సిలిండర్ అన్నా రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నా రెండు ఒకటే, సిలిండర్ అన్నా కూడా అదే. ఓకేనా? రేడియస్ ఇచ్చారు, హైట్ ఉందా, హైట్ కూడా ఉన్నది 14 సెంటీమీటర్స్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. రైట్. క్వశ్చన్ అనేది దేంట్లో నుంచి వచ్చిందో మీరు గెస్ చేయగలరు, బి కదా. రైట్. ఓకే అమ్మా, ఇదేంటి 3.5 నాన్న, ఇదేమో 14 సెంటీమీటర్స్. హైట్ అనేది పెద్దగా ఉంటుంది కదా. రైట్, ఇది రేడియస్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πRh. ఓకే, రైట్. ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ సర్క్యులర్ సిలిండరే కదా, సిలిండర్. ఓకే, హైట్ అనేది పెద్దగానే ఉంటుంది కాబట్టి ఇలా వేద్దాం, నాకు తెలిసినంత వరకు. చూడండి 3.5 సెంటీమీటర్స్ కదా, రేడియస్ అని మెన్షన్ చేయండి, 3.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్ అనేది ఇలా తీసుకోండి అమ్మా, 14 సెంటీమీటర్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ అవుట్ సైడ్ ఉన్న కర్వ్ లాగా మీకు తెలుస్తుంది కదా, ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఇలా ఉంటే దాని అవుట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా ఇదిగోండి. చూడండి, నార్మల్గా ఇది అవుట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా, ఈ కర్వ్ లాగా ఉందా, ఈ ప్లేస్ అనేది మొత్తం, ఈ సిలిండర్ అనుకుంటే ఈ కర్వ్ లాగా ఉంది కదా ప్లేస్ మొత్తం, దీని అవుట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీరు ఒక స్కెచ్ కానీ ఏదైనా తీసుకొని బయట వైపు పెయింటింగ్ వేస్తే కనుక అది సర్క్యులర్ షేప్లో ఉంటుంది కదా, మొత్తం అంత ప్లేస్ అనేది దాని ఏరియా అనేది అనమాట. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి ఏంటంటే 2πRh రా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ సర్క్యులర్ పాత్స్తో పాటు ఈ కర్వ్. నార్మల్గా కర్వ్డ్ అంటే మాత్రం అవుట్ సైడ్ మనకి అపియర్ అవుతూ ఉన్నది. 2πRh రా. ఓకే, రైట్. మనకి ఆర్ వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ కూడా తెలుసు. ఓకేనా? రెండింటి దీంట్లో అప్లై చేస్తే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. చూడండి, ఆర్ వాల్యూ ఏమో 3.5, ఇక్కడ మెన్షన్ చేసుకుందాం రా, 3.5 సెంటీమీటర్స్. హెచ్ వాల్యూ వచ్చేసి 14 సెంటీమీటర్స్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫార్ములాలో అప్లై చేద్దాం, 2πRRh. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 22/7 వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే 14 వచ్చింది కదా, క్యాన్సిల్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.5, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. 35/10 అని కూడా మనం 14 రాసుకోవడానికి అవకాశం ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి రా, 2 ఇంటూ 22/7 ఇంటూ, ఇంకా మీకు బాగా చెప్తాను కాస్త, 3.5 కదమ్మా, 35/10 అని కూడా రాసుకోవచ్చు, ఇంటూ 14. దీన్నే క్యాన్సిల్ చేయండి, 2 జార్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 35 కదా, 35 2 జార్ 70, 44 ఇంటూ 70/10 ఉంది. ఓకే, రైట్, /10 ఉంది కదా. ఓకే, 44 ఇంటూ 7 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుందిరా. ఎందుకంటే రేడియస్ అనేది సెంటీమీటర్సే, హైట్ అనేది సెంటీమీటర్సే, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, యూనిట్స్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా అంటే కంపల్సరీ సెంటీమీటర్ స్క్వేర్, వాల్యూమ్ అంటే మీకు తెలుసు కదా, ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 44 ఇంటూ 7 అంటే ఎంతరా, 7 4 జార్ 28, 7 4 జార్ 28 అంటే 308 అమ్మ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ యువర్ రిజల్ట్. ఇది ఏదంటే ఈ కర్వ్లో ఉన్నటువంటి ఏరియా, ఈ కర్వ్డ్ ఏరియా అనమాట. టాప్ అండ్ బాటమ్ని ఇగ్నోర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.